హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు సేంద్రియ వ్యవసాయంలో భాగంగా అగ్ని అస్త్రం అనే రసాయనాన్ని తయారు చేయడానికి అయితే మేము గోశాలకు అయితే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే చేస్తారో మేము ప్రతిదీ కూడా వీడియో తీసి మీకు అయితే అప్లోడ్ చేస్తామంట. మేము ఈ విధంగా చేసేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా వ్యవసాయంలో ఈ విధంగా సేంద్రియంగా తయారు చేయడానికి ప్రయత్నించండి. ఆ విధంగా సేంద్రియంగా తయారు చేస్తే పంట దిగుబడి కూడా చాలా బాగుంటుంది, ఖర్చులు కూడా చాలా తక్కువ అవుతుందన్నమాట. ఇది అగ్ని అస్త్రం గోమూత్రం అండి. గ్యాస్ అదే పొయ్యి అనమాట, లేదా గ్యాస్ అలా వెలిగించి అలా పెద్ద గిన్నె పెట్టుకుని మేమైతే 10 కేజీలు అయితే చేస్తామన్నమాట. దాంట్లో పొగాకు కాడలు అనమాట ఒక 5 కేజీలు, తర్వాత ఉమ్మెత్త పువ్వు నేను కట్ చేస్తున్నానండి, అక్కడ ఉమ్మెత్త పువ్వు అనమాట, అది కూడా ఒక 5 కేజీలు. తర్వాత వేప ఆకు అదొక 10 కేజీలండి వేసుకోవాలి. అంతేకాదు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ చూడండి ఎలా వేస్తున్నారో. ఈ విధంగా మన సేంద్రియంగా వ్యవసాయం చేసుకుంటే అన్నీ కూడా మన దగ్గరే ఉంటాయండి. మనకి రసాయనాలకి తయారు కావాల్సి మనం ముందుగా ఈ మిశ్రమాలన్నీ వేసుకుంటాం కదండి. అయితే దీన్ని మనం కర్రతో అలా కలవబెట్టాలన్నమాట. చూడండి ఏ విధంగా అయితే కర్రతో కలబెడుతున్నారో ఆ విధంగా కలబెట్టాలి. చూడండి అదంతా కూడా పచ్చిమిర్చి పేస్ట్ చూడండి ఏ విధంగా చేస్తున్నారో. మా ఊర్లో చాలా వరకు కూడా ఈ ప్రకృతికి సంబంధించిన వ్యవసాయమే చేస్తాం. ఎందుకంటే దీని మీద అవేర్నెస్ ఉంటే దీనికి వచ్చే దిగుబడి ఇంకా మన మందులకు ఉండదండి. కొట్టుకాడ కొనుక్కొచ్చి వేసేస్తాం కదా, ఒక 1000 పెట్టి కొంటాం. ఆ 1000లోనే మనకి మ్యాక్సిమం చాలా వరకు వచ్చేస్తాయండి. చూడండి ఎలా వేస్తున్నారో. ఇవన్నీ కూడా మనకి పెద్ద కాస్ట్ కూడా పట్టదండి. మహా అయితే అల్లం వెల్లుల్లి పేస్టే కొంచెం కాస్ట్ ఉంటుంది. ఇదైతే ఉమ్మెత్త కాయలు అంటే ఉమ్మెత్త కర్ర అనమాట. అది నేను కట్ చేస్తాను అనమాట. ఆ మొక్కలు 3 భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి దాన్ని కూడా వేసేసి మంట చూడండి ఎలా పెడుతున్నారు. ఇలా మంట పెట్టి దాన్ని కూడా బాగా కలిపెడతారు అనమాట. అలా కలిపెట్టాలి. వీళ్ళందరూ కూడా ఇక్కడ చేసేవారు రైతులేనండి. ఆ రైతులందరూ కూడా ఈ యొక్క రసాయనాలని ఎరువులుగా వాడుకుంటారు. ఇప్పుడు చూడండి ఇది మ్యాక్సిమమ్ ఎంతమందికి అంటే ఒక 20 మందికి సరిపోతుందన్నమాట ఈ యొక్క రసాయన ఎరువు. దీనిని ఇలాగా మనము బాగా గుజ్జుగా అయ్యేలా ఉంచుకొని ఆ మగ్గిన తర్వాత దాన్ని మనం దింపేసుకోవాలన్నమాట. దింపేసుకొని దానిని చల్లారాక వడకట్టుకోవాలి ఒక 2-3 డేస్ తర్వాత దాన్ని మనం పొలంలో స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట. కాండం తొలచు పురుగు, తర్వాత ఇంకా రకరకాల పురుగులు, గుడ్డు పెట్టే పురుగులు ఉంటాయి కదండి. ఇవన్నీ చూడండి ఏ విధంగా దగ్గరకు వచ్చేసిందో. ఆ విధంగా దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఇది అయిపోయింది. మంట చూసారా తీసేసారు. మంట తీసేసి దాన్ని చూడండి ఏదో దగ్గరకు వచ్చింది. దీన్ని దించేస్తారనమాట. ఇంకా దించేసి వాటిని వడకట్టేస్తారనమాట. ఇక్కడ మేమైతే ఒక ఫోటోకి అయితే చూస్తున్నాం నుంచొని ఫోటో తీసుకోవడానికి. అవి ఎందుకంటే మేము రసాయన ఎరువులను చేసుకున్నాం అని మేమైతే చెప్పాలి కదా పైకి. గవర్నమెంట్ మూత్రం పోసారండి ఇప్పుడే. దీంట్లో ఒకటి అయిపోయింది, కింద పెట్టేశారు. ఇది రెండవది అనమాట. ఇక్కడ రసాయన ఎరువుల గురించి వాటి ఉపయోగాల గురించి చెప్తున్నారు. దీనికి కాండం తొలచు పురుగుకి, లద్దె పురుగుకి, మువ్వు పురుగుకి, అన్ని రకాల రసం పీల్చే పురుగులకి పనిచేద్దాం. తర్వాత దీనికి కాల్చే పదార్థాలు ఆవుమూత్రం, వేపాకు, జిల్లేడాకు, ఉమ్మెత్తాకు, అలాగే పొగ కాల్లో వేసి మనం మూత్రంలో కలిపి మరగబెట్టాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం అన్ని పదార్థాలు ఒక గిన్నెలో మూత్రం వేసి మరగబెట్టాలి. ఒక 4 పొంగులు వచ్చేదాకా మనం దీన్ని మరగబెట్టుకుంటే దీని అగ్ని అస్త్రం తయారవుతుంది. దీన్ని ఒక 24 గంటలు 2 రోజులు మనం మగ్గించాక వడగట్టుకుని దీన్ని మనం స్టోరేజ్ చేసుకోవాలి. అదే
దీనికి మనకి అగ్నాస్త్రం కింద ఉపయోగపడుతుంది. ఎకరానికి వచ్చి ఫస్ట్లో అయితే 3 లీటర్లు, తర్వాత అయితే 6 లీటర్లు కొట్టుకోవాలి. ఇదమ్మా అగ్నాస్త్రం తయారీ విధానం. మనం ఓస ఓటు కూడా పనిచేస్తుంది. ఇది అన్ని రకాల రసం పీల్చి పురుగులకి, కాండం తొలిచి పురుగుతో సహా, ముగ్గు పురుగుతో సహా అన్ని రకాల పురుగులకి కూడా పనిచేస్తుంది. పురుగు కానీ ఇవన్నీ ఒకటి. ఓకేనా? కాండం తొలిచే పురుగు ఇది మొదటి స్థానంలో ఎక్కువ వస్తుంది. మనం ఆకు ఊడ్చిన లేదంటే ఆకుమడి టైంలో ఎక్కువ వస్తుంది. అది వచ్చినప్పుడు కొంచెం లైట్గా స్ప్రే చేసుకోవాలి. ట్యాంక్ని బట్టి కొట్టాలి. ఈ ఎకరానికి 12 ట్యాంకులు వాడితే 6 లీటర్లు అగ్నాస్త్రం వాడాలి. తర్వాత దీంట్లో మూత్రం వల్ల పోషకాలు అందుతాయి. అదేవిధంగా మొక్కకి కావాల్సిన ఏవైతే పురుగులు ఉన్నాయో ఆ పురుగులు నివారణకు ఉపయోగపడుతుంది. తర్వాత పురుగులు ఏదైతే ఉందో తొందరగా ఈ వాసనకి అక్కడ గుడ్లు పెట్టుకోకుండా ఉంటాయి. తర్వాత అగ్గి తెగులు, పొడ తెగులు కూడా కొంతవరకు నివారణ జరిగింది. మొదటి స్థానంలో కూడా ఉంటుంది. తర్వాత పొగాకు వల్ల మీకు చెప్తాం, లద్దె పురుగు కూడా నివారణ జరిగింది. వేపాకు చిన్న చిన్న గుడ్లు ఏవైతే ఉన్నాయో లార్వలు అంటాం, అవి కూడా నివారణ జరిగింది. గుడ్డి దశకి లార్వ దశకి కూడా ఉపయోగపడుతుంది. ఉమ్మెత్తాకు అనేది, ఈ ఉమ్మెత్తాకులు ఏంటంటే చాలా పవర్ఫుల్ మెడిసిన్. ఇది పురుగుని సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కొంచెం మైకుని తెప్పిస్తూ ఉంటుంది. దానివల్ల తొందరగా కదలదు. ఆ టైంలో కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్లస్ ఇది చేయడం వల్ల ఎక్కువ చేయకూడదు. ఒకసారి లేదా 2 సార్లు పంట మొత్తంలో. తర్వాత పూతొచ్చే దశలో కానీ లేదంటే మన చిక్కుడు దశలో టైంలో కానీ ఎక్కువ కొట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో వేసే ఏంటంటే వేపాకు 5 కేజీలు వేస్తాము, పొగాకు 2 కేజీలు వేస్తాము, పచ్చిమిర్చి కేజీ, వెల్లుల్లిపాయలు ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి 1/2 కేజీ, తర్వాత మూత్రం, ఇవి వాడుకోవాలి. ఇంకా ఇందులో అదనంగా ఇంకా 5 రకాల ఆకులు కూడా కలుపుకోవచ్చు, కానీ ముఖ్యమైనవి ఇవే.